హలో, ఫ్యాబ్రిక్స్ యొక్క హ్యాండ్లింగ్ పై సెషన్ కు స్వాగతం. ఈ సెషన్ యొక్క లక్ష్యాలను చూద్దాం. ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు: ఫ్యాబ్రిక్స్ ను గుర్తించే పద్ధతులను వివరించడం, కత్తిరించే ముందు ఫ్యాబ్రిక్ ను తనిఖీ చేయడం, కావలసిన ఫ్యాబ్రిక్స్: కాటన్ ఫ్యాబ్రిక్, ఫెల్ట్ ఫ్యాబ్రిక్, చాంటిలీ లేస్, జెర్సీ నెట్, ఫాక్స్ ఫర్. ఫ్యాబ్రిక్ ను హ్యాండిల్ చేసేటప్పుడు అవసరమైన మెటీరియల్లు: వాటర్, బకెట్, ఐరన్ బాక్స్, టేబుల్ క్లాత్ తో ఐరనింగ్ టేబుల్, సిజర్స్, మెషరింగ్ టేప్. మొదట ఫ్యాబ్రిక్స్ రకాలు గురించి అర్థం చేసుకుందాం. టెక్స్టైల్స్ లో ఫ్యాబ్రిక్స్ చాలా అవసరం. ప్రత్యేక లక్షణాలతో విభిన్న పదార్థాలను అందిస్తాయి. వోవెన్, నాన్ వోవెన్, లేస్, ఫర్ మరియు నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ గురించి తెలుసుకోవడం, వాటి నిర్మాణం, ఉపయోగాలు మరియు సంరక్షణను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఫ్యాబ్రిక్ యొక్క కంపోజిషన్ దాని నిర్మాణంలో ఉపయోగించే ఫైబర్స్ లేదా మెటీరియల్స్ రకాలను సూచిస్తుంది. ఫ్యాబ్రిక్ కంపోజిషన్ దాని టెక్స్చర్, డ్యూరబిలిటీ, బియరబిలిటీ, మెయింటెనెన్స్ మరియు కేర్ వంటి లక్షణాలు గణనీయంగా ప్రభావితం చేస్తుంది. వోవెన్ ఫ్యాబ్రిక్ అనేది ఒకదానికొకటి పెర్పెండికులర్ గా ఉండే రెండు సెట్ల యార్న్స్ ను ఇంటర్లేసింగ్ చేయడం ద్వారా సృష్టించబడుతుంది. ఇది ప్రత్యేకమైన గ్రెయిన్ ప్యాటర్న్స్ తో స్ట్రక్చర్డ్ టెక్స్టైల్ ని ఏర్పరుస్తుంది. వోవెన్ ఫ్యాబ్రిక్స్ లో కాటన్, డెనిమ్, సిల్క్, వూల్ మరియు లినెన్ ఉంటాయి. కాటన్ యొక్క లక్షణాలు, వినియోగం మరియు హ్యాండ్లింగ్ చిట్కాల కోసం సంక్షిప్త ఓవర్వ్యూ ఇప్పుడు చూద్దాం. కాటన్ అనేది కాటన్ ప్లాంట్ నుండి తీసుకోబడిన న్యాచురల్ ఫైబర్. దాని స్ట్రెంగ్త్, బియరబిలిటీ మరియు అబ్జార్బెన్సీకు ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా వేసవిలో ఉపయోగించే దుస్తులు, బెడ్ లినెన్స్ మరియు టవల్స్ గా ఉపయోగించబడుతుంది. కలర్ ఫాస్ట్ కాటన్ ను తప్పనిసరిగా వేడి నీటిలో, మిగతా వాటిని చల్లటి నీటిలో ఉతకాలి. తడిగా ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్ ను ఐరన్ చేయండి. నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ వీవింగ్ లేదా నిట్టింగ్ లేకుండా ఫైబర్లను బాండింగ్ లేదా ఇంటర్లాకింగ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడతాయి. ఫలితంగా విభిన్న టెక్స్చర్స్ తో సౌకర్యవంతమైన పదార్థాలు లభిస్తాయి. అవి లైట్ వెయిట్ గా లేదా దట్టంగా డిస్టింక్ట్ గ్రెయిన్ ల్యాక్ అవుతాయి. నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ డిస్పోజబుల్ ప్రోడక్ట్స్, మెడికల్ టెక్స్టైల్స్ మరియు క్రాఫ్ట్ అప్లికేషన్లలో విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. నాన్ వోవెన్ ఫ్యాబ్రిక్స్ లో ఫెల్ట్, స్పన్ బాండ్ ఫ్యాబ్రిక్, నీడిల్ పంచ్డ్ ఫ్యాబ్రిక్ మరియు మెల్ట్ బ్లోన్ ఫ్యాబ్రిక్ ఉంటాయి. ఫెల్ట్ ఫ్యాబ్రిక్ ను అర్థం చేసుకుందాం. ఫెల్ట్ అనేది వూల్ లేదా పాలియిస్టర్ వంటి న్యాచురల్ ఫైబర్లతో తయారు చేయబడింది మరియు ఇది స్థిరమైన మందంతో మృదువుగా మరియు దట్టంగా అనిపిస్తుంది. ఫెల్ట్ దాని వర్సటాలిటీ మరియు కట్టింగ్ మరియు షేపింగ్ సౌలభ్యం కారణంగా క్రాఫ్ట్స్ మరియు డిఐవై ప్రాజెక్టులలో విస్తృతంగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా హ్యాట్స్ మరియు స్కార్వ్ల వంటి ఉపకరణాల కోసం థిన్నర్ ఫెల్ట్స్ ను క్లోతింగ్ లో ఉపయోగిస్తారు. థిక్, దట్టమైన ఫెల్ట్లను పరిశ్రమలలో మిషనరీ ప్యాడింగ్ మరియు ఇన్సులేషన్ అందించడం వంటి వాటి కోసం ఉపయోగిస్తారు. ఫెల్ట్ ను దాని ఆకృతి మరియు సమగ్రతను మెయింటైన్ చేయడానికి తరచుగా స్పాట్ క్లీన్ లేదా డ్రై క్లీన్ చేయబడుతుంది. అధిక మాయిశ్చర్ ను నివారించండి. ఇది ష్రింకింగ్ కి దారితీస్తుంది. లేస్ ఫ్యాబ్రిక్స్ వాటి క్లిష్టమైన ఓపెన్ వర్క్ ప్యాటర్న్స్ కు ప్రసిద్ధి చెందాయి. తరచుగా పువ్వులు లేదా జియోమెట్రిక్ షేప్లు వంటి డెలికేట్ డిజైన్లు కలిగి ఉంటాయి. ఇది తేలికైనది, ఆర్నమెంటల్ మరియు సాధారణంగా సన్నని దారాలతో తయారు చేయబడుతుంది. లేస్ ఫ్యాబ్రిక్ ఫార్మల్ వేర్, బ్రైడల్ గౌన్స్, లింగురీ మరియు డెకరేటివ్ ఓవర్లేలో ప్రాముఖంగా ఉపయోగిస్తారు. లేస్ ఫ్యాబ్రిక్ లో చాంటిలీ లేస్,
గుయిపూర్ లేస్, ఆలన్కాన్ లేస్ మరియు వెనీస్ లేస్ ఉంటాయి. చాంటిలీ లేస్ ఫ్యాబ్రిక్ ను తెలుసుకుందాం. చాంటిలీ లేస్ చక్కటి నెట్ బ్యాక్గ్రౌండ్లో సున్నితమైన మరియు క్లిష్టమైన ఫ్లోరల్ ప్యాటర్న్స్ కు ప్రసిద్ధి చెందింది. ఇది సాధారణంగా సిల్క్ నుండి తయారవుతుంది, కానీ సింథటిక్ ఫైబర్లను కూడా ఉపయోగించవచ్చు. టెక్స్చర్ మృదువైనది మరియు లైట్ వెయిట్, లగ్జూరియస్ ఫీల్ ని అందిస్తుంది. వెడ్డింగ్ గౌన్స్, వేల్స్ మరియు ఈవినింగ్ డ్రెస్సెస్ తో సహా ఫార్మల్ మరియు బ్రైడల్ వేర్ ను రూపొందించడంలో చాంటిలీ లేస్ సాధారణంగా ఉపయోగిస్తారు. డెలికేట్ థ్రెడ్లను స్నాక్ చేయకుండా ఉండటానికి పదునైన కత్తెరలు లేదా రోటరీ కట్టర్ని ఉపయోగించాలి. నిటెడ్ ఫ్యాబ్రిక్స్ యాన్స్ ను లూప్ చేయడం ద్వారా తయారు చేయబడతాయి, తద్వారా సాగే మరియు సౌకర్యవంతమైన పదార్థం సృష్టించబడుతుంది. అవి సౌకర్యవంతమైన, ఎలాస్టిక్ మరియు మృదువైన అనుభూతికి ప్రసిద్ధి చెందినవి. ఈ ఫ్యాబ్రిక్స్ సాధారణంగా టీ-షర్ట్స్, స్వెటర్స్, యాక్టివ్ వేర్ మరియు ఫ్లెక్సిబిలిటీ అవసరమయ్యే ఇతర గార్మెంట్స్ ను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నిట్టెడ్ ఫ్యాబ్రిక్స్ లో జెర్సీ నిట్, రిబ్ నిట్, ఇంటర్లాక్ నిట్ మరియు ఫ్రెంచ్ టెర్రీ నిట్ ఉన్నాయి. జెర్సీ నిట్ ఫ్యాబ్రిక్ ను తెలుసుకుందాం. జెర్సీ నిట్ మృదువైన వైపు మరియు టెక్స్చర్డ్ బ్యాక్ ని కలిగి ఉంటుంది. ఇది సౌకర్యం కోసం సహజమైన స్ట్రెచ్ ని అందిస్తుంది. టీ-షర్ట్లు, డ్రెస్లు మరియు క్యాజువల్ వేర్ వంటి రోజువారీ దుస్తులలో జెర్సీ నిట్ విస్తృతంగా ఉపయోగిస్తారు. దాని కంఫర్ట్ కారణంగా ఇది సాధారణంగా అండర్వేర్ మరియు స్లీప్ వేర్ ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు. ఫర్ ఫ్యాబ్రిక్స్ జంతువుల ఫర్ లేదా బొచ్చు యొక్క రూపాన్ని మరియు టెక్స్చర్ ని అనుకరిస్తాయి. నిజమైన జంతువుల చర్మాలను ఉపయోగించకుండా మృదువైన మరియు ప్లష్ మెటీరియల్ లేదా ఖరీదైన పదార్థాన్ని అందిస్తాయి. ఈ పదార్థాలు మృదువైన మరియు ప్లష్ టెక్స్చర్ లేదా ఖరీదైన ఆకృతిని అందిస్తాయి. నిజమైన ఫర్ లేదా బొచ్చుకు క్రూరత్వం లేని ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. ఫర్ ఫ్యాబ్రిక్స్ లో ఫాక్స్ ఫర్, మింక్ ఫర్, ఫాక్స్ ఫర్ మరియు ఆల్పకా ఫర్ ఉన్నాయి. ఫాక్స్ ఫర్ ఫ్యాబ్రిక్ ను తెలుసుకుందాం. ఫాక్స్ ఫర్ అనేది అక్రిలిక్ లేదా పాలియిస్టర్ వంటి మానవ నిర్మిత పదార్థాల నుండి తయారు చేయబడింది. ఇది నిజమైన జంతువుల ఫర్ లేదా బొచ్చును అనుకరించే మృదువైన మరియు ప్లష్ టెక్స్చర్ లేదా ఖరీదైన ఆకృతిని సృష్టిస్తుంది. ఇది సాధారణంగా ఫ్యాషన్ ఇండస్ట్రీలో కోట్స్, జాకెట్స్, వెస్ట్స్ మరియు యాక్సెసరీస్ల కోసం ఉపయోగించబడుతుంది. ఇది నిజమైన ఫర్ లేదా బొచ్చుకు స్టైల్స్ మరియు క్రూరత్వం లేని ప్రత్యామ్నాయాన్ని అందిస్తుంది. ఇది థ్రోస్, పిల్లోస్ మరియు బ్లాంకెట్స్ కోసం ఇంటీరియర్ డిజైన్లో కూడా ఉపయోగించబడుతుంది. ఇది హోమ్ ఫర్నిషింగ్స్ కు విలాసవంతమైన టచ్ ను జోడిస్తుంది. ఫ్యాబ్రిక్ కత్తిరించే ముందు ఫ్యాబ్రిక్ ని తనిఖీ చేయడం ముఖ్యం. కాటన్ కుట్టడానికి ముందు ష్రింక్ అయ్యేలా చేయవచ్చు. ప్రీ ష్రంక్ ఫ్యాబ్రిక్ కు ష్రింకింగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ష్రింక్ అయిన తర్వాత ముడతలు పోవడానికి ఫ్యాబ్రిక్ బాగా ఐరన్ చేయబడాలి. ఫ్యాబ్రిక్ ను కత్తిరించే ముందు కొన్ని గంటల పాటు నీటిలో నానబెట్టాలి. కాటన్ వంటి వైట్ ఫ్యాబ్రిక్స్ ను కనీసం 4 గంటల పాటు వేడి నీటిలో నానబెట్టాలి. టాప్ లేయర్ పై ప్రెస్ క్లాత్ ని స్ప్రెడ్ చేయండి మరియు హాట్ ఐరన్ తో ఇస్త్రీ చేయండి. 2 వేర్వేరు రంగుల ఫ్యాబ్రిక్స్ కలిపి నానబెట్టకూడదు. ఫెల్ట్ కోసం నానబెట్టడం సిఫార్సు చేయబడలేదు, ఎందుకంటే ఇది ఫెల్ట్ యొక్క టెక్స్చర్ మరియు షేప్ ని అఫెక్ట్ చేయవచ్చు. ఫెల్ట్ ఫ్యాబ్రిక్ ను పెన్స్ లేదా వెయిట్స్ తో భద్రపరచండి. కావాల్సిన ప్యాటర్న్ ను అనుసరించి పదునైన కత్తెరతో కత్తిరించండి. కటింగ్ సమయంలో జారిపోకుండా ఉండడానికి చాంటిలీ లేస్ ను ఫ్లాట్ హెడ్ పిన్లను ఉపయోగించి స్థిరమైన ఉపరితలంపై పిన్ చేయండి. క్లిష్టమైన లేస్ ప్యాటర్న్స్ తో పనిచేసేటప్పుడు ప్రెసిషన్ కీలకం. స్నాగింగ్,
లేదా స్ట్రెచ్చింగ్ మరియు అనవసరంగా లాగకుండా ఉండటానికి చాంటిలీ లేస్ ను సున్నితంగా హ్యాండిల్ చేయండి. భద్రపరచబడిన తర్వాత కట్టింగ్ సమయంలో అక్యురసీని మెయింటైన్ చేయడానికి లేస్ యొక్క మూవ్మెంట్ ను మినిమైజ్ చేయడానికి ప్రయత్నించండి. ముందుగా కడగడం అవసరమైతే సున్నితమైన డిటర్జెంట్ మరియు చల్లని నీటిని ఉపయోగించండి మరియు కేర్ సూచనలను అనుసరించండి. అక్యురసీ కోసం జెర్సీ నిట్ ని ఒకే లేయర్లో కత్తిరించండి, ప్రత్యేకించి ప్యాటర్న్ క్లిష్టమైన వివరాలను కలిగి ఉంటే. ఫ్యాబ్రిక్ ను నష్టం జరగకుండా ఉండటానికి ఐరన్ పై లో టెంపరేచర్ సెట్టింగ్ ని ఉపయోగించండి. ఫాక్స్ ఫర్ కోసం క్లీనర్ కట్స్ కోసం పదునైన ఫ్యాబ్రిక్ సిసర్స్ లేదా రేజర్ బ్లేడ్ ఉపయోగించండి. చాక్ లేదా ఫ్యాబ్రిక్ మార్కర్స్ ను ఉపయోగించి ఫాక్స్ ఫర్ వెనుక భాగంలో కట్టింగ్ లైన్ ను మార్క్ చేయండి. పొడవైన మృదువైన స్ట్రోక్లను ఉపయోగించి ఫ్యాబ్రిక్ వెనుక వైపు నుండి కత్తిరించండి. ఫర్ ఫైబర్స్ ను తప్పించడానికి ఫ్యాబ్రిక్ బ్యాకింగ్ ద్వారా కత్తిరించండి. కత్తిరించిన తర్వాత ఏవైనా లూజ్ ఫైబర్స్ ను రిమూవ్ చేయడానికి ఫాక్స్ ఫర్ ను నెమ్మదిగా షేక్ చేయండి లేదా బ్రష్ చేయండి. కాటన్, ఫెల్ట్, చాంటిలీ మరియు జెర్సీ నిట్ ఫ్యాబ్రిక్స్ ను మెయింటైన్ చేయడానికి చిట్కాలు ఇప్పుడు చూద్దాం. కాటన్ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోగల మన్నికైన ఫ్యాబ్రిక్. రింకిల్స్ ను స్మూత్ చేయడానికి స్టీమ్ ని ఉపయోగించండి. మంచి ఫలితాల కోసం ఫ్యాబ్రిక్ కొద్దిగా తడిగా ఉన్నప్పుడు ఐరన్ చేయండి. అయర్నింగ్ అవసరమైనప్పుడు సున్నితమైన లేస్ ను డైరెక్ట్ హీట్ నుండి రక్షించడానికి ప్రెస్సింగ్ క్లాత్ ని ఉపయోగించండి. దాని స్ట్రెచ్ మరియు షేప్ ని ప్రిజర్వ్ చేయడానికి జెర్సీ నిట్ ని చల్లని నీటిలో మిషన్ వాష్ చేయండి. కలర్ వైబ్రెన్సీని మెయింటైన్ చేయడానికి డైరెక్ట్ సన్లైట్ నుండి దూరంగా చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. చర్చించిన ముఖ్యాంశాలను రీక్యాప్ చేసుకుందాం. కాటన్ కోసం నానబెట్టడం సాధారణంగా అవసరం లేదు, అయినప్పటికీ ష్రింకేజ్ కోసం ముందుగా ఉతకవచ్చు. ఫ్యాబ్రిక్ ను పిన్స్ తో భద్రపరచండి మరియు సున్నితమైన ఫర్ ఫైబర్స్ దెబ్బతిన్నకుండా వెనుక నుండి కత్తిరించండి. కత్తిరించే ముందు ప్రతి మెటీరియల్ కోసం కేర్ సూచనలను తనిఖీ చేయండి మరియు ఖచ్చితమైన ఫలితాలను సాధించడానికి ఫ్యాబ్రిక్ ను కత్తిరించడానికి నిర్దిష్ట ప్యాటర్న్ సూచనలను అనుసరించండి. ఇప్పుడు మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. మీరు ఫ్యాబ్రిక్స్ యొక్క హ్యాండ్లింగ్ మరియు కత్తిరించే ముందు ఫ్యాబ్రిక్ ను తనిఖీ చేసే విధానం గురించి మంచి అవగాహన పొందారని ఆశిస్తున్నాను.